కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఆకలి, హంగర్. ఆయన ఆకలి గొనిన వాని ప్రాణమును మేలుతో తృప్తిపరచును. He filleth the hungry with his goodness. He filleth the hungry soul with his goodness. Psalm 107 verse 9. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. నాథుడేసుకో నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఆకలి. ఆయన ఆకలి గొనిన వాని ప్రాణమును మేలుతో నింపును. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనం. He filleth the hungry soul with his goodness. Psalm 107:9. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనము గమనించినప్పుడు ఎంతో భయంకరంగా ఉన్నాయి దినములు చెడ్డవి గనుక మెలకువ కలిగి ప్రార్థన చేయడి. డేస్ ఆర్ ఈవిల్, సో
బీ స్టెడ్ఫాస్ట్ ఇన్ ప్రేయర్, awake ఫర్ ప్రేయింగ్. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనముగా ఉన్నది. శిష్యులు చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని అంత సన్నిహితంగా చూసినటువంటి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసినటువంటి వారు, ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు కనులారా చూసినటువంటి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాట, ప్రార్థన చేస్తూ ఉండండి, మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండలేకపోయినారు. చూసారా, మనం ఎంత చెప్పండి. అపోస్తలులు దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని చేత ప్రత్యేకపరచబడినటువంటి వారు. 12 మందిలో ఈ ముగ్గురు ప్రత్యేకమైనటువంటి వారు, యాకోబు, యోహాను, పేతురు. యేసుక్రీస్తు ప్రభు 12 మందిని తీసుకెళ్లారా గెత్సేమనే వనానికి. తాను అప్పగింపబడుతున్నటువంటి ఆ రాత్రి సమయంలో యేసుక్రీస్తు ప్రభు కేవలం ముగ్గురినే, అంతరంగిక శిష్యులైనటువంటి యాకోబు, యోహాను, పేతురును తీసుకుని వెళ్ళారు. వీరు ప్రభుతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వారు, ప్రభుని ఎంతో సన్నిహితంగా చూసినటువంటి వారు. చూడండి, వాళ్ళ కన్నులే నిద్రకు తాళుకొనలేకపోయినాయి. నిద్ర చేత వాళ్ళు జోగుతూ ఉన్నారు, పండుకున్నారు ప్రార్థన చేయమంటే. ఇంక మనం ఎంత, మన విశ్వాసం ఎంత, మన బలం ఎంత? ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకి ఇవన్నీ ఉంటాయి. నిద్ర, తర్వాత నిద్రాభారం, తర్వాత దప్పిక, ఆకలి, నొప్పి, బాధ, కష్టం. నొప్పి రాదా కాలికి గాయం అయితే? దేహానికి నిద్ర కావాలి కదా, విశ్రాంతి కావాలి కదా, అలసట, ఆయాసం. ఈ దేహంలో ఉన్నంత వరకు ప్రయాస, బాధ, కష్టం, చింత, కన్నీరు, దుఃఖం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఈ దేహంలో నుండి ఆత్మ వేరైపోతుందో, ఆత్మ దేవుని సన్నిధికి చేరుకొనాలి. తాను అప్పగించబడి దేవుడు పెట్టినటువంటి దీపం ఈ ఆత్మ. ఈ దేహం అనే గుడారంలో ఆత్మ ఉన్నది, నివసిస్తూ ఉన్నది. ఇప్పుడు ఒక టెంట్ ఉంది, ఒక టెంట్లో, ఒక గుడారంలో, ఎడారిలో ఒక గుడారంలో బాటసారులు నివసిస్తున్నారు. ఆ గుడారంలోనే ఉండిపోరు కదా. ఒకనొక సందర్భంలో గుడారం నుంచి బయటకు వెళ్ళిపోతారు అక్కడ. అట్లా ఈ గుడారంలో నుంచి, దేహం అనే గుడారంలో నుంచి ఆత్మ వేరైపోతుంది. ఆత్మ దాన్ని అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నాసా, ఇంకా అనేకమైనటువంటి చైనీస్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఏషియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా చక్కగా యాక్టివ్గా రీసెర్చ్ చేస్తున్నారు. ఎక్కడ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ ఉన్నదా? ఒకనొక జర్నలిస్ట్ ఉన్నారు. ఆ జర్నలిస్టు ఒక శక్తివంతమైనటువంటి రాజకీయవేత్త, అంటే స్టేట్స్మెన్, పాలిటీషియన్ని ఎట్లా అడిగారు. ఎవరంటే అతను శక్తివంతమైనటువంటి పాలిటీషియన్ ఎవరంటే విన్స్టన్ చర్చిల్. యునైటెడ్ కింగ్డమ్ మీద వార్ టైమ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు విన్స్టన్ చర్చిల్. హిట్లర్ ఎదుర్కొండా నిలబడి ధైర్యంగా సింహంలా గర్జించినటువంటి వ్యక్తి విన్స్టన్ చర్చిల్. విన్స్టన్ చర్చిల్ని ఒక జర్నలిస్ట్ ఇట్లా అడుగుతున్నారు, ఈజ్ దర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్? గ్రహాంతర జీవులు ఉన్నారా? గ్రహాంతర జీవం ఉన్నదా? ద ఆన్సర్ ఈజ్ అసెప్టివ్, ద ఆన్సర్ ఈజ్ పాజిటివ్. ఎస్, గ్రహాంతర జీవం తప్పకుండా ఉందా? రీసెర్చ్ చేయకుండా, చూడకుండా, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పగలరా? ఇప్పుడు అమెరికా దగ్గర ఎంత క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, యూకే దగ్గర ఎంత క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అమెరికా కంటే ముందున్నది కదా యూకే. వీళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదా? ఇజ్రాయెల్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి వెనిజులా ప్రెసిడెంట్ మెడ్రో, వెనిజులా ప్రెసిడెంట్ ఎట్లా పట్టుకోగలిగారు అమెరికా దేశస్తులు? ఆ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి ఇజ్రాయెల్ నుంచే కదా. అంటే ఏంటంటే మనం చాలా భయంకరమైనటువంటి దినముల్లో ఉన్నాము. నాలెడ్జ్ని, తర్వాత మనుషులకు ఉన్నటువంటి ఆ పలుకుబడిని, మనుషులకు ఉన్నటువంటి ఆ బలాన్ని దేని కొరకు వాడుతున్నారు? ఇప్పుడు అమెరికా తమకంటే బలహీనమైనటువంటి దేశమైనటువంటి వెనిజులా మీద ఇన్వైట్ చేసింది. ఇది ఇన్వేషన్ కాదా? ఇన్వైట్ చేస్తే ఇప్పుడు మిగతా దేశాలు అమెరికా అడుగుజాడలు ఫాలో కావా? చెప్పండి. ఇది న్యాయమా? ఇది సమ్మతమా?
ఎందు నిమిత్తం అట్లా చేయాలి? ఎవరినైనా మనం అట్లా అరెస్ట్ చేసేయచ్చా? ఒక దేశ అధినేతను అట్లా అరెస్ట్ చేసి బాధించొచ్చా? ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్క మనుష్యుడు ఆలోచించాలి. తీర్పు తీర్చేవాడు దేవుడే. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. ఇప్పుడు ఈ వర్తమానాలు, ఈ ప్రసంగాలు, ఈ సువార్త అంతా కూడా వర్తమాన కాల పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి సువార్థికులు ఇస్తారు. నేను సొంతంగా చెప్పాలంటే చెప్పగలన పరిశుద్ధాత్ముడు ఆ సమయానికి ఆ వాక్యాన్ని నా నోట్లో ఉంచితేనే కదా నేను మాట్లాడగలను. బిలాము ఏమని చెప్తున్నాడు? నువ్వు ఇంటడి బంగారం ఇచ్చినా కూడా నేను మేలైనా కీడైనా పలకలేను. దేవుడు నా నోట్లో ఆశీర్వాదం ఉంచితే ఆశీర్వాద వచనం వస్తుంది. దేవుడు నా నోట్లో శాపం ఉంచితే శాప వచనమే వస్తుంది. నువ్వు ఇంటడి బంగారం ఇచ్చి ఇజ్రాయెల్‌ని శపించమంటే నేను శపించలేను. ఎందుకంటే దేవుడు ఆ శాప వచనం నా నోట్లో పెట్టాలి కదా! ఇజ్రాయెల్ ఇంటడి బంగారం ఇచ్చి నిన్ను దీవించమంటే నేను నిన్ను దీవించలేను. అదే అంటున్నాడు దానియేలు బెల్తెషాజర్‌తో ఏమంటున్నాడు? అదే ఏమంటా ఉన్నాడు? నీ బంగారం నిలువెత్తు బంగారం ఇచ్చినా కూడా, నీ ఐశ్వర్యం అంతా ఇచ్చినా కూడా, ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చినా కూడా అవి ఏమీ నాకు అవసరం లేదు. నీ వస్తువులు, నీ వాహనాలు, నీ ధనము, నీ ఐశ్వర్యం అంతా నీ దగ్గర పెట్టుకో. కానీ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, దేవుని హస్తం రాసినటువంటి మాట ఏంటంటే, మనీ మనీ టకే ఓ పారసి, నీ దినముల సంఖ్య ముగించబడి ఉన్నది. చూసారా? మన దినాలు ఎప్పుడు ముగించబడతాయో మనకు తెలియదు. అందువల్ల మనం మెలకువ కలిగి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మనం నిన్నటి వారమై ఈ రోజు ఉన్నటువంటి వారు రేపు కనపడట్లేదు కదా! ఈ రోజు ఉన్నటువంటి వారు రేపు కనపడట్లేదు. ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్‌కి అంత దుస్థితి ఏర్పడితే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏమిటి చెప్పండి? వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలం సంభవించినప్పుడు ఒక మనుష్యునికి దొంగ తెగులు పుడుతుంది. ఇట్లాంటి తెగులు అంటే ఏ దేశం మీదకెళ్దాం, ఏ దేశాన్ని పాడు చేద్దాం, ఏ దేశాన్ని అస్థిరపరుద్దాం. ఇప్పుడు చూడండి, ఆ దేశం యొక్క ప్రెసిడెంట్‌ని పట్టుకుంటే ఆ దేశంలో ఏమన్నా స్టెబిలిటీ ఉంటుందా? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కష్టం పాలవుతున్నారు కదా! యుక్రెయిన్ అదే సిట్యుయేషను, తర్వాత గాజా అదే సిట్యుయేషను. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్లు, యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 13వ అధ్యాయంలో చెప్పినట్లు, పీనుగ ఎక్కడుంటే గ్రద్ద అక్కడ ఉంటుంది కదా! పీనుగ ఎక్కడుంటే అక్కడ గ్రద్ద ఉంటుంది. అట్లా ఈ గ్రద్ద ఎక్కడికి వెళ్తా ఉంది? పీనుగులున్న చోటకి వెళ్తా ఉన్నది. గ్రద్ద అంటే అమెరికా. పీనుగున్న చోట గ్రద్ద ఆ పీనుగుల్ని చంపుకు తిందామని వెళుతూ ఉంటుంది వేట. చూసారా? ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ గతి అట్లా ఉంటే సామాన్యుల గతి ఏమిటి? కానీ ఒక్కటి మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన శరణు వేడుకుంటారో, ఎవరైతే ఆయన చిత్తము నెరవేరుస్తారో వారు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ నీతిమంతులు ఎంత మాత్రం కూడా కదల్చబడరు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే దేవుని మాట ఏమని చెప్తుందంటే, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. యెరూషలేము చుట్టూ దేవదూతలు ఉన్నట్లు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు, ఇది మొదలుకొని ఆయన దూతలు ఆయన ప్రజల చుట్టూ నుండి వారిని కాపాడును. చూసారా? సెక్యూరిటీ ఏమైపోయింది? చైనా ఇచ్చినటువంటి వెపనరీ ఏమైపోయింది? చైనీస్ వెపన్స్ ఏమైపోయాయి? చైనీస్ వెపన్స్ వెనిజులాలో లేవా? పెట్రోల్‌కి, తర్వాత ఖనిజాలకి, తర్వాత గోల్డ్‌కి, తర్వాత మినరల్ డిపాజిట్స్‌కి ఎంతో పెట్టిన పేరు వెనిజులా. కరాకస్. వెనిజులా క్యాపిటల్ ఏంటి? కరాకస్. అనేకమైనటువంటి దేశాలకి క్రూడ్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉన్నది. ఈవెన్ ఇండియాలో ఉన్నటువంటి రిలయన్స్ కంపెనీకి, ఓఎన్‌జీసీ కంపెనీకి, చైనాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఫర్మ్స్‌కి పెట్టింది పేరు పుట్టినిల్లు వెనిజులా. అట్లాంటి దేశానికి కష్టం కలిగితే ఇప్పుడు వరల్డ్‌లో డీస్టెబిలిటీ రాదా? ఇన్‌స్టెబిలిటీ రాదా? ఇప్పుడు చైనా ఊరుకుంటదా? చైనా ఊరుకుంటదా? అంతంత ఇన్వెస్ట్ చేసి ఆ వెనిజులా మీద అమెరికా జెండా ఎగరేస్తే చైనా ఊరుకోదుగా. మీరు వెనిజులా మీద జెండా ఎగరేస్తే నేను తైవాన్ మీద జెండా ఎగరేస్తానంటాడు. తర్వాత ఇంకో దేశం తర్వాత ఈ ఆక్రమణ విస్తరిస్తుంది. ఈ వెనిజులా తాగిపోదు. వెనిజులా తాగిపోతుంది అనుకుంటున్నారా? వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలం దాపురించింది అమెరికా దేశానికి. అందుకని దొంగ తెగులు పుట్టింది ఆ అధికారికి. బుద్ధి చెప్పొద్దు. ఎక్కడున్నారు బుద్ధి చెప్పే కౌన్సిలర్స్? ఎక్కడున్నాడు దావీదులాగా బుద్ధి చెప్పే దేవుని ప్రవక్త ఎక్కడున్నాడు? బెల్తెషాజరు, నీ నాశన కాలము సంభవించింది, నీకు వినాశకాలం సంభవించింది కనుక నీకు విపరీత బుద్ధులు పుట్టాయి. దేవుని ఆలయంలో ఉపయోగించే పరిశుద్ధమైనటువంటి పాత్రలు, పవిత్రమైనటువంటి పాత్రలు తెచ్చుకుని
అపవిత్రపరుస్తారా? ఈ విందులు, వినోదాల కొరకు ఆ దేవుని యొక్క యెరూషలేములోని పరిశుద్ధ పాత్రలు వాడతారా? నీ రాజ్య కాలము పరిపూర్ణమై ఉన్నది. దేవుడు నీ చేతిలో నుంచి నీ రాజ్యమును తీసివేసి నీ పొరుగువానికి ఇయ్యనై ఉన్నాడు. మాదీయులకు, పారసీకులకు ఇచ్చివేయనై ఉన్నాడు. నీ రాజ్యం చించివేయబడుతుంది. నీ రాజ్యం ముక్కలైపోతుంది అని చెప్పి దానియేలు ఆయన సొంత మాటలు ఏమన్నా చెప్పాడా? నన్నెందుకు అనుకోవడం? నేనైనా నా సొంత మాటలు చెప్తున్నానా? బైబిల్‌లో ఉన్నదే చెప్తాను కదా! ఇది మేము ఎప్పుడు చూడలేదే బైబిల్ గ్రంథంలో. కళ్ళు ఉంటే కదా చూడడం, చెవులు ఉంటే కదా వినడం. మాకు చెవులు లేవా? మేము చెవిటివారమా? మా కన్నులు లేవా? మాకు గుడ్డివారమా? మీరు గుడ్డివారు కాకపోతే, చెవిటివారు కాకపోతే యేసయ్య ఎట్లా ఎందుకు చెప్తున్నారు? చెవి గలవాడు వినును గాక, కన్నులు గలవాడు చూచును గాక. చెవులుండి కూడా వినలేనటువంటి మనుషుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వెనజులా ప్రెసిడెంట్ని పట్టుకున్నారు. అక్కడితో ఆగిపోతుందా ఇది? ఈ యుద్ధం తైవాన్కి ఎక్స్టెండ్ అవుతుంది. వెస్ట్రన్ హెమిస్ఫియర్ మాది అని అమెరికా అంటుంది. ఇప్పుడు ఈస్టర్న్ హెమిస్ఫియర్ నాది అని చైనా అనదా? మీరు ఏ కొలత ఇతరులు కొలుస్తారో అదే కొలత మీకును కొలవబడిన. విత్ వాట్ ఎవర్ మెజర్ యూ మెజర్ టు అదర్స్, ఇట్ విల్ ఆల్సో బి మెజర్ టు. America was indeed a mighty nation, was indeed a mighty nation, because America trusted and relied in God, as it was written on the dollar. In God we trust. America and the people of America glorified God in the past. Now, because America has left God, God has left America, and so we are seeing the decline of America. The economic status, financial status, and the financial collapse of America is only known to the President of the United States. Nobody else knows. Even the International Monetary Fund or International Bank also do not know the financial true situation of America. As Christians, as evangelists, as preachers, we pray that God forbid the fall of America. If God Himself has destined the fall of America, who can save? God is against some person or some nation. Who can save? God was against Shaul. God has left Shaul. Then the kingdom was given to David. We should always ensure that God is with us. That is the best part. ఆయన ఆకలి కొనినటువంటి వారిని మేలుతో తృప్తిపరచును. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 107వ అధ్యాయం 9వ వచనం. He filleth the hungry soul with his goodness. ఈ దేహంలో ఉన్నంత వరకు ఆకలి దప్పులు ఉంటాయి. మనకే కాదు, చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి వారు మనం చూసినట్లయితే ఎంతోమంది ఆకలితో పండుకునే వారిగా ఉన్నారు. వారిని చూసి ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, కన్నులు తుడిచేవారు లేరు, వారి కన్నీరు తుడిచేవారు లేరు. పూర్వం ఎట్లాగంటే ఎంతో ప్రజలు దయ కలిగినటువంటి వారిగా, దాతృత్వం కలిగినటువంటి వారిగా, పక్కన ఎవరైనా లేనటువంటి వారు ఉంటే వాళ్ళకి పెట్టి కానీ మన పూర్వీకులు భోజనం చేసేవారు కాదు. ఎవరైనా దానం ధర్మం అడిగితే దాన ధర్మాలు ఎంతో విరివిగా చేసేవారు. ఇప్పుడు ఎక్కడున్నాయి దానాలు, ఎక్కడున్నాయి ధర్మాలు, ఎక్కడున్నాయి? మాకే చాలట్లేదు, మేము ఎట్లా ఇస్తాం? అదే మరి ఈయుడి మీకు ఇవ్వబడే. ఇచ్చే మనస్సు లేదు కనుక కొరత వచ్చాయి. దేవుని మనస్సు కలిగి, దేవుని ప్రేమ కలిగి, దాతృత్వం కలిగి, దేవునికి విరాళం, దేవునికి విస్తారంగా ఇచ్చినట్లయితే, దేవుని సన్నిధికి విస్తారంగా ఇచ్చినట్లయితే భూమి ఆశీర్వదించబడుతుంది. పేదవాడు పండించినటువంటి కొంచెము భూమి సమృద్ధిగా పంట పండుతుంది. అంతే కదా! పొంగల్ వస్తా ఉన్నది. ఆ పొంగల్లో వ్యవసాయదారులందరూ కూడా ఆశీర్వదించబడేలాగా మనం ప్రార్థన చేయాలి. భూమి యొక్క పంట చక్కగా గృహం చేరేలాగా మనం ప్రార్థన చేయాలి. పిండికిడు విత్తనాలు చేత పట్టుకుని కన్నీటితో విత్తుచుపోవాడు ఆనందగానం చేసి పనులు మోసుకొని పోని. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆశీర్వాదం ఈ వ్యవసాయదారులందరి జీవితంలో నెరవేర్చు ప్రభా అని మనం ప్రార్థన చేయాలన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంతో భయంకరమైనటువంటి దినముల్లో ఉన్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దినాలు మనం చూస్తున్నాము. తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఏ సమయంలోనైనా యూదుల ఆలయం కట్టబడవచ్చు. ఇప్పుడు యెరూషలేములో ఎప్పుడైనా కూడా ఏ సమయంలోనైనా హఠాత్తుగా, అంటే ఎంతో త్వరితంగా దేవుని ఆలయం కట్టబడవచ్చు. సొలొమోను కాలంలో నిర్మించబడి తదుపరి పడవేయబడినటువంటి దేవుని ఆలయము, యేసుక్రీస్తు ప్రభువు కాలంలో ఉండినటువంటి ఆ ఆలయము ఎవరి కాలంలో? సొలొమోను కాలంలో పడిపోయింది ఆలయం కదా. తర్వాత ఎవరు కట్టారు దేవుని ఆలయం? యూదులందరూ బబులోను నుంచి, చెరలో నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా దేవుని ఆలయాన్ని కట్టడాన్ని మనం చూస్తున్నాం.
అక్కడ యెరూషలేంలో ఉన్నటువంటి ఆలయం మరలా కట్టబడుతుంది. అది ఒక సైన్ అనమాట. యెరూషలేంలో ఆలయం ఒక సైన్. ఎండ్ టైమ్స్ ఈవెంట్స్ అంటాం కదా! వీఆర్ ఇండీడ్ రీడింగ్ the last chronicles of planet Earth, and each one of us should be very, very vigilant, should be very, very prayerful in this New Year 2026 and pray. Our destination is heaven, and we should reserve our place in heaven. And Bible is the basic instruction before leaving Earth. Bible, Bible, basic instruction before leaving Earth. One of the preachers have given the full form of Bible like this: basic instruction before leaving Earth. If we want to use a manual, if we want to use an instrument, we have to follow the manual. Likewise, our body, the user manual for our body and its destination is the Bible. We are indeed reading the last chronicles of planet Earth. We really do not know what will happen when we are indeed in uncertain times. As in Psalm 46, the world governments and geopolitical situation are changing rapidly. There will be one world government soon, and the city on seven hills will take over. And the world governments need to be very, very watchful, very, very careful. And the church will be taken into the clouds. There will be peace treaty. There will be formation of Palestine state. There will be the building of a temple, Jewish temple. All these events will unfold very, very rapidly, very, very rapidly. And whatever may be the situation, we need to be more vigilant, more praying, so that when our Lord appears in the middle of the skies, the church, need to be taken in the rapture, to be with the Lord. There will be no more church on the earth during the times of tribulation. There will be tribulation. There will be times of tribulation coming. So, as in Matthew 24 and Mark 13, am I telling my own words? Whatever is told in the Bible, it is my duty to pass on to the generations, to the youngsters. Matthew 24, Mark 13. Clearly, the event on Venezuela invasion will not end with invasion on Venezuela. It will be spreading like a wildfire. Anyway, we need to be watchful over the events that are happening in Jerusalem, because Jerusalem is the timepiece, God's timepiece. Let us watch over the events that are unfolding in Jerusalem, the peace treaty between Israel and Palestine, the formation of Palestine, and the building of the Jewish temple. Let us see how things are accelerated. Let us pray to the God of Israel, Elohim El Israel, that the Lord be gracious to us, and we do the will of our God and be taken into his heavenly abode before the days of tribulation. Amen.